పట్టుకోండి, అన్ని కరెక్ట్గా వస్తాయి. అది గడగడ పట్టుకుంటే అన్ని కరెక్ట్గా వస్తాయి. అందరికీ శుభోదయం. ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీలో మెంబర్స్కి, బీజేపీ నాయకులకి, వాకర్స్ మిత్రులకి, BMW వాకర్స్ మిత్రులకి, ముఖ్యంగా ఇక్కడికి 5 కోట్ల ఆంధ్రుల అభిమానం పొందిన దేశం, వారి కళల పంట తెలిసిన రోజు. అలాంటిది మన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా గెజిట్ చేసి ఆమోదం చేసి ఢిల్లీ పంపుతాం. అక్కడ మన ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు నాయకత్వంలో ఉభయ సభలోనూ తీర్మానం పొందుతాం. తర్వాత శిల్పా సిల్వర్ సతీష్ గారు, కిషోర్ మన కాకినాడ క్లబ్ మిత్రులందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంది. మరి ఏనాటి కలో మన అమరావతి, మరి ఎప్పటి నుంచో మన అమరావతి క్యాపిటల్ అనుకుంటూ ఉన్నాం. మధ్యలో మళ్ళీ ప్రభుత్వం మారటం, మళ్ళీ 3 ముక్కలాటగా 3 చోట్ల అంటాం, అది వెనకబడిపోవడం. అక్కడ ఎంతోమంది రైతులు, మరి ఆడవారితో సహా ఎంతోమంది నిరసన తెలియజేసి చాలా కష్టాలు పడ్డారు. మొదటి విషయం అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంత కష్టపడ్డారు అన్న విషయం మనందరం చూసాం. ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పడడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమైన కారణం. ముందుగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే ఈరోజు అమరావతి అనేది ఉందో కేవలం ఒక 5 అక్షరాల పదం కాదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం అందరం భావించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిట్ పాస్ చేసిందంటే ముఖ్యంగా మనం అలాగే ప్రధానమంత్రి మోడీ గారిని, అమిత్ షా గారిని, ఈ మహత్ కార్యంలో భాగస్వాములైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ కూడా మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మనం గతంలో చూసాం, దాదాపు 33,000 ఎకరాలు. ఇది ఎక్కడ జరగదు. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి విజన్తో ముందుకెళ్ళినప్పుడు రైతులందరూ 33,000 ఎకరాలని ఇవ్వడం జరిగింది.